సో సెమెన్ అనాలిసిస్ అనేది మగవాళ్ళలో చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. సో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 to 3 days గ్యాప్ ఉన్నప్పుడు శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వమంటాం. అండ్ ఆ శాంపిల్ ని మైక్రోస్కోప్ కింద మనం చూసి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. సో ఈ రిపోర్ట్ లో మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, కదలిక ఉండే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం ఎంత ఉంది అనేది రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో ఎంత కౌంట్ ఉంటే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దానికి వస్తే, ఇంత కౌంట్ ఉంటే ఖచ్చితంగా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనకి WHO స్టాండర్డ్స్ అనేవి నార్మల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో మనము డేటా అంతా కలెక్ట్ చేసి 5th percentile లోపల మనకి ఉంటే అది అబ్నార్మల్ కింద మనం WHO స్టాండర్డ్స్ అనేది మనం ఫార్ములేట్ చేసాం. అండ్ మనకి కౌంట్ ఒకటే కాదండి, ఎంత కౌంట్ ఉన్నా కదిలే కణాలు లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఈ WHO గైడ్ లైన్స్ ప్రకారం 16 million/ml కౌంట్ కన్నా తక్కువ ఉన్నా అండ్ దాంట్లో 30% కంటే తక్కువ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ అంటే వేగంగా ముందుకు కదిలే కణాలు 30% లోపల ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అనే కానీ అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదండి. అల్టిమేట్ గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి సింగిల్ స్పర్మ్ ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ కనుక జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి.